అందరికీ హాయ్ అండి. ఈరోజు మీకు కొరివి పచ్చడి, అదేనండి పండు మిర్చి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుందండి. పూర్వం రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ పచ్చడిని పెట్టుకునేవారు. అయితే వీటిని శుభ్రంగా ఈ సాల్ట్ కలిపినటువంటి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడగాలండి. కడిగి ఒక పూటంతా కూడా ఈ విధంగా క్లాత్ వేసి ఆరబెట్టాలి. కొంచెం కూడా ఇందులో తడి ఉండకూడదు. ఇవి మొత్తం ఆరిపోయిన తర్వాత వీటిని ఈ తొడిమలు తీయాలి. ఈ విధంగా ఈ మిరపకాయలన్నిటిని తొడిమలు తీసుకోవాలి. ఇందులో ఇట్లా మెత్తగా ఉన్నాయి తాలుకాయలన్నీ కూడా తీసేయాలండి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కోయాలి. ఈ విధంగా ముక్కలు చేసుకొని జార్లో వేసుకోవాలి. కేజీ మిరపకాయలకి పావు కేజీ గళ్ళుప్పు పడుతుంది. ఈ విధంగా ముక్కలు చేసి జార్లో వేసుకోవాలి. కేజీ మిరపకాయలకి పావు కేజీ గళ్ళుప్పు వేసుకోవాలండి. దీన్ని బరకగా మిక్సీ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఈ విధంగా పండు మిరపకాయలు గళ్ళ ఉప్పు కలిపి మిక్సీ చేసుకుని బరకగా మిక్సీ చేసుకోవాలి. ఒక సీసాలో కానివ్వండి, ఒక జాడీలో కానివ్వండి వేసుకున్న తర్వాత ఒక రోజు అయిన తర్వాత పచ్చడి పెట్టుకోవచ్చండి. అయితే ఇది సంవత్సరం అంతా కూడా నిలవ ఉంటుంది. దీంతో టమాటా పచ్చడి, తర్వాత గోంగూర పచ్చడి, ఇట్లా ఏదైనా ఎండుమిరపకాయ పచ్చడికి బదులుగా దీన్ని ఉపయోగించి చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అస్సలు తడి తగలకూడదండి. తడి తగలకుండా ఉంటే సంవత్సరం అంతా కూడా నిలవ ఉంటుంది. చింతపండు పావు కేజీ తీసుకోవాలి. తర్వాత దీన్ని గింజలు నారలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి తల 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఈ ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని డ్రైగా వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత పావు కేజీ ఎల్లిగడ్డలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పండు మిరపకాయ వేసిన సీసాలో ఒకరోజు నానబెట్టినాం కదా, ఇప్పుడు ఈ చింతపండు వేసుకోవాలండి. పావు కేజీ. ఇది నేను మిక్సీ చేశాను. పసుపు వేసుకోవాలి. తర్వాత ఈ మిక్సీ చేసినటువంటి ఆవాలు, జీలకర్ర, మెంతుల మిశ్రమం వేసుకోవాలి. వీటిని ఇట్లా పైకి కిందికి మొత్తం కలిపి మళ్ళీ ఒక రోజంతా నాననివ్వాలండి. తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్సీ చేసుకుని ఎల్లిపాయలు వేసి తాలింపు పెట్టుకోవచ్చు. విధంగా పచ్చడిని తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. కావాల్సినప్పుడు ఆ సీసాలుండి తీసుకుని మిక్సీ చేసుకుని ఎల్లిపాయలు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఆ విధంగా కలిపి ఉంచితే సీసాలో అది సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుందండి. ఇట్లా ఎప్పటికప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇవి తాలింపు గింజలు కొంచెం వేగినాయి. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకోవాలి. తగినంత ఇంగు వేసుకోవాలి. ఈ తాలింపు కొంచెం వేగాలండి, మాడనివ్వద్దు. తాలింపు చల్లారిన తర్వాత పచ్చడిని ఇందులో కలుపుకోవాలి. తాలింపు చల్లారిన తర్వాత పచ్చడి ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత పొడిగా ఉన్నటువంటి సీసాలకు కానీ జాడీలకు కానీ తీసుకోవాలండి. ఈ పచ్చడి ఏ పచ్చడి అయినా పెట్టేంతసేపు కొంచెం కూడా ఒక్క డ్రాప్ కూడా తడి తగలకుండా ఉంటే మంచిగా ఖరాబ్ అవ్వకుండా సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. తాలింపు చల్లారిన తర్వాత పచ్చడిని ఆ విధంగా కలుపుకోవాలండి. ఇది మొత్తం చల్లారిన తర్వాత పొడిగా ఉన్నటువంటి సీసాలు కానీ జాడీల్లో కానీ భద్రపరచుకోవాలి. ఏ పచ్చడి అయినా కూడా పెట్టేటప్పుడు కానివ్వండి, పెట్టిన తర్వాత కానివ్వండి, ఒక్క చుక్క కూడా నీళ్లు తగలకూడదు. అయితే ఈ పచ్చళ్ళకి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ బాగుంటుందండి. ఇంకా ఏ నూనెలు పెట్టినా కూడా అంత టేస్ట్ ఉండదు. ఈ రెండు నూనెలు వేస్తేనే నిలవ ఉంటుంది పచ్చడి.
ఓకేనండి, పండు మిర్చి పచ్చడి లేదా కొరివి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది చేయటము చాలా ఈజీ. పురాతన కాలం నుండి కూడా చేసుకునేటువంటి పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుందండి. అస్సలు తడి తగలనియద్దు. దీనికి నువ్వుల నూనె కానివ్వండి, పల్లి నూనె కానివ్వండి వాడుకోవాలి. ఇంకా వేరే నూనెలు అయితే అంత టేస్ట్గా ఉండదు. తర్వాత ఈ పచ్చడి పెట్టేంతసేపు కూడా ఒక్క డ్రాప్ కూడా వాటర్ తగలొద్దు. పెట్టిన తర్వాత కూడా శుభ్రంగా ఉంటే మంచిగా ఉంటుందండి. ఓకేనండి, మీరు కూడా చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.